హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు నేను మా ఆఫీస్ దగ్గర మొక్కలు ఏ స్టేటస్లో ఉన్నాయో చూపిస్తాను. యాక్చువల్లీ చాలా వాటికి బర్డ్స్ వచ్చాయి. సో కొత్తగా మేము తులసి మొక్కల్ని కూడా కొంచెం వేరే షేప్లో కన్వర్ట్ చేసాము. కింద వదిలేకుండా పెద్ద టబ్స్లో వేసి వాటిని ఒక షేప్లో పెంచుతున్నాం అనమాట. సో వాటిని చూద్దాము. అండ్ ఒక మొక్కని బాన్సై చేయాలని ట్రై చేస్తున్నాము. సో అది పెరిగినప్పుడల్లా దాన్ని కట్ చేస్తూ ఒక షేప్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. సో దాన్ని చూద్దాము. ఇంకా మా నందివర్ధనం మొక్కలకి బర్డ్స్ వచ్చేసాయి అండ్ మిరప మొక్కకి కూడా పూత వచ్చింది. సో అవి చూద్దాం. చూడండి, ఇది వచ్చేసి పెద్ద నందివర్ధనం. దీని బర్డ్స్ చాలా పెద్దగా ఉంటాయి అండ్ పువ్వులు కూడా రేఖలు అవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. సో నార్మల్ నందివర్ధనం ఏంటంటే కొంచెం లైట్గా ఉంటుంది, వెయిట్లెస్గా ఉంటుంది. ఈ మొక్క వచ్చేసి చాలా ఫ్లవర్ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే బర్డ్స్ కూడా చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. నార్మల్ నందివర్ధనం కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. దీని బర్డ్స్ చూడండి ఎలా ఉన్నాయో. విడిచిన తర్వాత కూడా చాలా పెద్దగా వస్తాయి, బాగుంటుంది కూడా మొక్క. చూడండి, వీటికి బర్డ్స్ వచ్చాయి. ఒక 2 డేస్లో ఇవన్నీ విడుస్తాయి అన్నమాట. పెద్ద టబ్స్లో పెట్టాము. మీకు ఆల్రెడీ ఆఫీస్ దగ్గర ప్లాంట్స్ మేము ఎట్లా పెట్టాము చూపించాను కదా. సో చిన్న నందివర్ధనానికి కూడా బర్డ్స్ వచ్చాయి. సో అవి ఎలా ఉన్నాయనేది కూడా చూద్దాము. హౌ క్యూట్, ఎంత బాగున్నాయి చూడండి. దీని ఫ్లవర్ చూద్దాం అనుకుంటే ఇంక ఈ ఫ్లవర్ ఇప్పుడు ఆల్రెడీ వాడిపోయింది. బట్ చూడండి ఎలా ఉందో, చాలా పెద్దగా ఉంటుంది. విడిచినప్పుడు కూడా ఇంత పెద్ద పువ్వు వస్తుంది. నందివర్ధనం నార్మల్ సైజ్ కంటే పెద్ద సైజ్ అనమాట. అంటే ఇవి ఈ రెండు హైబ్రిడ్ నందివర్ధనాలు అనమాట. నార్మల్ నందివర్ధనాలు చూద్దాం. ఇవండి నార్మల్ నందివర్ధనాలు. చూడండి బర్డ్స్ ఎలా ఉన్నాయో. ఇందాక చూపించిన వాటికి వీటికి సైజు మీకు డిఫరెన్స్ కనిపించింది కదా. సో చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి చూడండి. ఫ్లవర్ ఇలా ఉంటుంది. దానికైతే ఇంకా దృఢంగా ఉండి ఇవి ఇలా విడిగా రేఖలు ఉన్నట్టుంటాయి కదా, అవి కంబైన్డ్గా ముద్ద మందారం, రేఖ మందారం డిఫరెన్స్ ఎలా ఉంటుంది. సో అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు చెట్టు నిండా వచ్చింది పూత. చూడండి ఎన్ని బడ్స్ ఉన్నాయి, ఎంత అందంగా ఉందో చూడండి. సో ఒక 2 డేస్లో ఇవన్నీ విడుస్తాయి. అప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఇదివండి పాదు గులాబీ. దీనికి పాత వీడియోస్లో మీరు ఫ్లవర్స్ వచ్చినప్పుడు అన్నిటికీ అవి చూపించేయండి మీకు. సో దీన్ని మేము పెద్ద టబ్స్లోనే పెట్టుకున్నాము. చూడండి అవి పాదుల్లో పాకుతాయి అనమాట. పక్క మొక్కలకి ఇది చేసేచ్చు. మేము ఏంటంటే కట్ చేసేస్తున్నాం అంటే ఆఫీస్ పర్పస్ కాబట్టి నీట్గా ఉండమని చెప్పేసి. ఇది మేము అయితే ఈ మొక్క మేము వేయలేదండి. చూడండి, ఇది మేము క్రాటాన్గా ఇక్కడ గడ్డి పెంచుతున్నాం. అనుకోకుండా పడిపోయిందనమాట, ఏదో సీడ్ పడి సంథింగ్ ఈ మొక్క వచ్చింది. చూసారా ఎంత బాగుందో, పూత వచ్చింది. అంతేకాదండి కాయలు కూడా కాస్తున్నాయి. చూడండి ఎంత పెద్ద మిరపకాయో. వావ్, అబ్బా నిగనిగలాడుతూ ఎంత బాగుంది అసలు అని. మనం పెంచిన మొక్కలకి కాస్తే ఎంత బాగుంటాయి చూడండి. చూడండి 3 సైజెస్. స్మాల్ బడ్, అది కొంచెం పెరిగిన తర్వాత పూర్తిగా ఫ్రూట్ అయిన తర్వాత చూడండి ఎంత బాగుందో. సో దీనికి కూడా మొత్తం పూత ఉంది. ఇవన్నీ ఇంకో చూడండి, ఇంకా చిన్న చిన్న బడ్స్ ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా అవుతాయి. చాలా చాలా బాగుంటుంది. మేము అసలు దీన్ని దేంద్రోనూ పెట్టలేదు చూడండి. ఈ క్రోటాన్ గడ్డలో ఎక్కడో పడి వచ్చి ఎంత స్ట్రాంగ్గా వచ్చిందో చూడండి. ఇది ఎంత స్ట్రాంగ్గా వచ్చి బాగా పెరిగిందో మొక్క. తులసిని కూడా పెద్ద మొక్కలాగే పెంచుతున్నాము. సో దాన్ని మీరు ఈరోజు చూడొచ్చు. యాక్చువల్లీ ఈ మొక్కల్ని బాన్సై చేయొచ్చు. ప్రస్తుతానికైతే ఇలా టబ్స్లో పెట్టాము. చూడండి ఎంత పెద్ద టబ్బో. సో ఇది ఆర్నమెంట్ ప్లాంట్లా ఉంటుంది. సో దీన్నే కొన్ని రోజులకి బాన్సాయిగా కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు. చూడండి ఒకసారి. ఆ ప్లాంట్తోనే పెంచుతున్నాము దీన్ని. కొన్ని రోజులకి అవుతుంది. ఇది మందార మొక్కలో ఆల్రెడీ మీరు పాత వీడియోస్లో చూసి ఉండొచ్చు. ఇది చూడండి తులసి. ఇది వచ్చేసి తులసి చూడండి నా అంత హైట్ ఉంది.
దీన్ని ట్రిమ్ చేస్తూ వస్తున్నాం ఒక షేప్లో పెంచడానికి. ఇది కూడా ఆర్నమెంట్ ప్లాంట్లా ఉండడానికి, అండ్ తులసి ఇంట్లో ఉంటే మంచిది, ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ పెరుగుతుంటాయి ఆ మొక్క ఉన్న ప్లేస్లో. సో తులసిని కూడా మేము సేమ్ సైజులో, ఇప్పుడు మందారం ఏ సైజులో ఉందో తులసి కూడా అదే సైజులో ఉంది. ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ, మీకు ఐడియా ఉంది కదా, ఆర్నమెంట్ ప్లాంట్లో కూడా చూసుకోవచ్చు. చూడండి ఒకసారి టబ్స్, ఇది కూడా టబ్లో పెట్టాం ఇట్లా. ఇది ఎంట్రన్స్లోనే ఉంది, చూడండి ఎంత అందంగా ఉందో మొక్క. చెట్లన్నీ మీరు పాత వీడియోస్లో చూసి ఉంటారు. ఇది వచ్చేసి ఎల్లో మందారం, మా దగ్గర వైట్ మందారం కూడా ఉంది, లైట్ కలర్లో ఉంటాయి చూడండి. నైస్ కదా, ఎంత బాగున్నాయో. వైట్ మందారం కూడా ఉంది మా దగ్గర. సో అవి కూడా బడ్స్ వచ్చి ఉన్నాయి, అవి చూద్దాము. అండ్ మా తులసి మొక్కల దగ్గరికి కూడా వెళ్దాం, చూపిస్తా. తెల్ల మందారం చెప్పాను కదా, ఎంత బాగుందో కదా. ఇవి అందానికే, వీటిని అసలు కొయ్యము, ఆఫీస్కి స్టార్టింగ్లో ఉంటాయి కాబట్టి మేము అందానికి అట్లా వదిలేస్తాము. చూడండి అన్ని చోట్ల అన్ని మొక్కలకి బడ్స్ వచ్చి ఎంత బాగుందో. వావ్, చాలా నీట్గా ఉంది కదా. అండ్ ఇది వచ్చేసి తమలపాకు మొక్క, దీన్ని స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు, మీకు తెలుసు కదా తమలపాకు. అదే ఇంటి దగ్గర ఉంటే దీని తాంబూలానికి వాటికి వాడేస్తాము, చాలా మంచిగా పెంచేస్తాము. దీన్ని అందంగా క్రాప్ చేస్తున్నాం అనమాట, నైస్గా క్రాప్ చేస్తూ పెంచుతున్నాము. చాలా అంటే చాలా బాగుంది. ఇక తులసి మొక్కలు కూడా మేము చెప్తున్నాం కదండి, వీటిలో పెంచుతున్నాము. ఏమైనా ఎక్స్ట్రాగా వస్తే వాటిని క్రాప్ చేస్తూ అలా అందానికే పెంచుతున్నాం. ఆఫీస్ వైజ్ కాబట్టి, ఇది ఆఫీస్లో పెంచుతున్నాం కాబట్టి అందానికే పెంచుతున్నాం. వీటిని కూడా, ఇవి ఎంత పెద్ద మొక్కలు అవుతాయి, వీటిని బాన్సాయి లాగే చిన్న చిన్న టబ్స్లోంచి క్రాప్ చేస్తూ వీటిని పెంచుతున్నాం. వీడియోస్లో చూసారు కదా, ఈ షేప్స్ గొడుగు షేప్స్లో పెట్టి ఇది చేస్తున్నాం. వీటికి ఇప్పుడు సీడ్స్ రెడీ అయిపోయాయి. శంఖం పూలు ఉంటాయి కదా, అవి చాలా కలర్స్ ఉన్నాయి, నీలం కలర్, వైట్ కలర్ రెండు పెంచుతున్నాము. సో ఇలాగా గొడుగులా పెట్టి ఇలా వస్తే ఆ పువ్వులు పూసినప్పుడు చాలా అందంగా కనబడుతున్నాయి అన్నమాట. నైస్ కదా. ఎలా ఉంది మా ఆఫీస్ గార్డెన్? మీకు ఈ వీడియో అంతా నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సోనా గార్డెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.